కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కూడా అదే ఉత్సాహంతో రోడ్ షోలో పాల్గొన్నారు. శనివారం బండి సంజయ్ కి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. బండి సంజయ్ రాజాసింగ్ల రోడ్ షోలకు భారీ ఎత్తున కార్యకర్తలు మరియు ప్రజలు హాజరయ్యారు. రోడ్ షోలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ మరియు రాజాసింగ్ నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడంతో పాటు బీజేపీకి ఓటు వేస్తే దేశ అభివృద్ధి చెందుతుందని, లేదంటే దేశం మళ్లీ వెనక్కి వెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ కరీంనగర్ కు వచ్చి మత చిచ్చు పెట్టిండు. ముస్లింలంతా ఒకటైనా నన్ను ఓడించాలని పిలుపునిచ్చాడు. కాబట్టి ఇప్పుడు హిందువులంతా ఒకటవ్వాలి. హిందువులంతా నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే గల్లీ గల్లీలో తిరిగి మీకోసం పోరాడుతున్నా. మీరే నా ధైర్యం, మీరే నా ఆశ, మీరే నా శ్వాస. నా పోరాటానికి అండదండ మీరే. దేశంలో ముస్లిం జనాభా పెరిగితే హిందూ జనాభా 8% తగ్గింది. ఇదే జరిగితే భారత పరిస్థితి ఏమిటో, ఎలాంటి ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తుందో అర్థం చేసుకోండి. మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తేనే మళ్ళీ కొట్లాడే కరీంనగర్ కు ఇంకా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుడే. కేసీఆర్ సర్కార్ మోడల్ ఎట్లా వంచానో 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ మోడల్ కూడా వంచి హామీలను అమలయ్యేలా చూస్తా. హిందూ బంధువులారా, కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించి ధర్మ రక్షకుడు దొమ్మెందో చూపించండి. మీ రక్షణకు నిలిచేందుకు నేను ఎప్పటిలాగానే సిద్ధంగా ఉంటాను. జైలుకు పోయినా సరే జనం కోసమే నిలబడ్డా. కేసులు పెట్టినా సరే కష్టాలు తోడుగా ఉన్నా. నా ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నా. నా వాళ్ళ జోలికొస్తే లాగులు తడిసేలా ఉరికించి నిత్యం మీతోనే ఉంటా అని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులు దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారన్నారు. అలాంటి దేశద్రోహిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ లేని భారతదేశం ఊహించుకోలేమని చెప్పిన బండి సంజయ్, మోదీ మళ్లీ ప్రధాని కాకుంటే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ఇస్లామిక్ సంస్థలు భారత్ ను మరో ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చేస్తున్న కుట్రలో భాగంగా ముస్లిం జనాభా పెరుగుదల అని పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళంతా హమ్ చార్ హమారే 40 అనే విధానానికి ఓటేస్తారని ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలు ఎంత ప్రచారం చేసినా ప్రజలంతా కోరుకునేది ఒకటే, మోదీ మళ్లీ ప్రధాని కావాలని, బండి సంజయ్ మళ్లీ ఎంపీ కావాలని కోరుకుంటారన్నారు. నేనెవరో మీకు తెలుసు. మీకోసం టవర్ సర్కిల్, రామ్నగర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, బస్టాండ్ సహా గల్లీలలో కొట్లాడిన ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజానికి విఘాతం కలిగిస్తే అడ్డుకొని నేను రాజ్ సింగ్ పోరాడినామని చెప్పుకొచ్చారు. కరీంనగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. 12% ఓట్లు బ్యాంకుతో నన్ను ఓడించే కుట్ర చేస్తున్నారన్నారు. నాకు మీరందరూ ఉన్నారనే ధైర్యంతో కొట్లాడుతున్నారని, నా హిందువులతో నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే గల్లీలో తిరిగి మీకోసం పోరాడుతున్నారని, ఓటుకు 5,000 ఇచ్చి గెలవాలని కుట్ర చేస్తున్నారని, ఈ సమయంలో హిందూ సమాజం ఏకం కాకుంటే ధర్మ రక్షకులే కరువైతారన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతోంది. మళ్లీ మోదీ ప్రధాని అవ్వడం ఖాయం. అందుకే ఎంపీగా నన్ను గెలిపిస్తేనే ఖచ్చితంగా మోడీ వద్ద కూర్చొనైనా కరీంనగర్ కు పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులను మరియు ప్రాజెక్టులను తీసుకుని వస్తాను అంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది, గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కండ్ల కట్టినట్టు కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాలకెంచి నువ్వు ఇదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.